హాయ్ గుడ్ మార్నింగ్. నేను విజయ్. సో ఫైనల్ క్లోజింగ్ ఓటింగ్ అయితే వచ్చేసింది, క్లారిటీ కూడా వచ్చేసింది. సో ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. జస్ట్ 3 minutesలో క్లోజ్ చేసుకుందాం. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఓటింగ్ అనాలిసిస్ కనుక చేసుకునేటట్లయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అన్అఫిషియల్ పోల్స్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, లేదా సమయం అనే ఒకటి ఉంది వెబ్సైట్, దాంట్లో కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, సో నేషనల్లో సంబంధించినటువంటి వెబ్సైట్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఒకే పేరు కనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్కి, అదే పల్లవి ప్రశాంత్. సో ఇది ఒక రికార్డ్ అన్నమాట. ఎక్కడ కూడా ఏ సీజన్లో కూడా జరగలేదు, ఏ లాంగ్వేజ్లో కూడా ఎవరు కూడా ఫస్ట్ ప్లేస్లోనే కంటిన్యూ కాలేదు. ఇంతకుముందు మనకు 15th వీక్ మాత్రమే ఓటింగ్ కౌంట్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఏం చేశారంటే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 7లో 2 వారాలు దరిదాపు 13 రోజులు ఓటింగ్ వేసుకుంటే ఎక్కడ చూసినా కూడా లక్షల్లో ఓట్లు వేస్తున్నారు. అనఫిషియల్ పోల్ చూస్తే 5 లక్షలు 6 లక్షలు అట్లా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఫైనల్గా మనం ఎక్కడ చూసినా కానీ పల్లవి ప్రశాంతే కనిపిస్తూ ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఇతనే విన్నర్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇంకేదైనా మిరాకిల్ జరిగి లేదా బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా జిమ్మిక్కులు చేస్తే తప్పితే పల్లవి ప్రశాంత్ని విన్నర్ కాకుండా చేసే ఏ శక్తి కూడా ఆపేదానికి అవకాశమే లేదు. ఒకవేళ అలా జరిగితే అది అన్ఫేరే, మామూలుగా ఉండదు. అన్నపూర్ణ స్టూడియో మీదకి ఎగిరిపోతారు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎక్కువగా పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఎక్కువగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. అక్కడ రైతులని కాదు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇంటింటికి చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా చేయనటువంటి క్యాంపెయిన్ అయితే పల్లవి ప్రశాంత్కి జరిగిందనేది వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అక్కడ జరిగిందే నేను చెప్తాను. నేనేమి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ని కాదు, పిఆర్ని కాదు, నేను చాలా చిన్న యూట్యూబర్ని. సో ఇక 2వ ప్లేస్ కనుక చూస్తే పోటాపోటీగా ఉంది శివాజీకి, అమర్కి. కొన్ని పోల్స్లో చూస్తే శివాజీ ఉంటున్నాడు, కొన్ని పోల్స్ చూస్తే అమర్దీప్ ఉన్నాడు. ఒకసారి మనం కానీ కంపేర్ చేస్తే ఎక్కువగా మన అమర్దీపే కనిపిస్తున్నాడు. ఎందుకంటే అమర్దీప్కి కూడా ఆల్రెడీ ఫ్యాన్ బేస్తో వచ్చాడు హౌస్లోకి. సో శివాజీ అయితే ఎటువంటి అంచనాలు లేకుండానే వచ్చాడు. ఎందుకంటే ఫీల్డ్కి కాస్త దూరంగా 10 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు కాబట్టి. కాకపోతే అతనికి ఉన్నటువంటి నేము, అతనికి ఉన్నట్టు హీరోకున్న ఎలివేషను అదంతా కూడా ఉంది కాబట్టి అతను ఫస్ట్ ఒక 10-11 వారాల దాకా అతనే సెకండ్లో ఉండేవాడు. సెకండ్లో ఉండేవాడు మ్యాక్సిమం అంతే. సో ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో అప్పటి నుంచే డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. పైపెచ్చు శివాజీ వెనకబడడానికి కారణం కేవలం అతను మాట తీరు. సో అతను వదిలేసిన మాటలు కావచ్చు, లేదా అమర్దీప్నే ఇప్పటికి కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి నిన్నటి కూడా వేసిన ఎపిసోడ్లో కూడా మాటలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పలేనటువంటి మాటలు, డైలాగ్, డబుల్ మీనింగ్స్ అమర్ కానీ శివాజీ కానీ ఇద్దరు కూడా అది పోటాపోటీగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఫైనల్గా ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఇక స్టేజీ మీద ఒక చెయ్యి పల్లవి ప్రశాంత్ని పట్టుకొని ఇంకొక చెయ్యి ఎవరనేది ఇంకా అర్థం కాలేదు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరిని విన్నర్ చేయస్తారో రేపు చూడాల్సిన అవసరం ఉంది. సో షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఫైనల్ విన్నర్ అనేది మాత్రం ఈవినింగ్ జరుగుతుంది ఈరోజు. సో అది కూడా ఎవరికి తెలియదు, అంత పకడ్బందీగా బిగ్ బాస్ టీం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడ లీక్ కూడా చేయకుండా చేస్తున్నారు. సో ఇది ఇప్పుడుకున్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. మొత్తానికైతే ఫైనల్ విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్, ఒక కామన్ మెన్లో సెలబ్రిటీ ఇతను కాబోతున్నాడు. ఇది వాస్తవం, 100% పక్కాగా రాసుకోండి. ఇక సెకండ్ ప్లేస్ మాత్రమే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది సాయంత్రం లోపు మనకు న్యూస్ వస్తుంది, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్.
ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.